మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. అయితే ఈ మధ్యన ఒక ఆరోగ్యానికి సంబంధించినటువంటి వార్తను చూడడం జరిగింది. అది ఎంత ప్రమాదకరమైనటువంటి వార్త, కానీ అది విన్న తర్వాత మనకు ఇది చిన్న విషయం కనిపిస్తుంది. అరే ఇది ఇంత చిన్న విషయమా, దీనికి ఇంత పెద్ద ప్రమాదం ఉందా అనేటువంటి విషయము మనకు తెలుస్తుంది. ఆ విషయం ఏంటంటే మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంటే దానివల్ల మన పేగుకు క్యాన్సర్ రోగం వస్తుంది అనేటువంటిది డాక్టర్లు కనుగొనడం జరిగింది. మన దేశంలోని లక్నోలోని కళ్యాణ్ సింగ్ సూపర్ స్పెషాలిటీ సంబంధించినటువంటి డాక్టర్ రాకేష్ కపూర్, ఆ యొక్క విభాగానికి అధిపతి అయినటువంటి డాక్టర్ రాకేష్ కపూర్ గారి యొక్క బృందము ఒక విషయాన్ని తేల్చింది ఏంటంటే, మనము నిలబడి భోజనం చేసినట్టయితే, నిలబడి ఆహారాన్ని స్వీకరించినట్టయితే మనకు పేగు క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని తేల్చడం జరిగింది. చూడండి, ఇది ఎంత చిన్న విషయం అంటే ఈ విషయము విన్న తర్వాత, ఈ పేపర్లో దీన్ని చూసిన తర్వాత నాకు ఒక సామెత గుర్తుకొచ్చింది. అదేంటంటే, ఎక్కిన కొమ్మను విరగొట్టుకోవడం అంటే ఇదే అనిపిస్తుంది. చూడండి, ఎక్కిన కొమ్మను విరగొట్టడం అంటే మనకు మన పెద్దలు, మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు ఎంత అపూర్వమైనటువంటి గోల్డెన్ లాంటి బంగారు కానుకలు ఇచ్చారు. దానిని అటువంటి సంస్కృతి అనేటువంటి కొమ్మను ఇరుగొట్టుకొని పాశ్చాత్య పోకడలకు వెళ్ళడం వల్ల ఎటువంటి ఉపద్రవాలు వస్తున్నాయి అనేటువంటిది ఈ విషయం వల్ల మనకు తెలుస్తుంది. అంటే ఇది ఒక విషయమే కాదు, మనము ఆచరించేటువంటి అనేక రకాలటువంటి ఆరోగ్యపరమైనటువంటి కానివ్వండి, దైవీ సంబంధమైనటువంటి కానివ్వండి, నిత్యము మన ఇంట్లో ఆచరించేటువంటి విషయాల్లో ప్రతి దాంట్లో కూడా సైన్స్ అనేటువంటిది ఉన్నది. అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది అనేటువంటిది ఎన్నో రకమైనటువంటి విషయాలు ఈ మధ్యన శాస్త్రవేత్తలు, డాక్టర్ల బృందం పరిశోధనలో తేలుస్తున్నది. అటువంటి దాంట్లోకే, అటువంటి కోవలోకే వస్తుంది ఇది. చూడండి, అంటే నిలబడి తినడం వల్ల కానివ్వండి, నిలబడి నీళ్లు తాగడం వల్ల కానివ్వండి, ఈ పేగు క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉందని డాక్టర్ బృందం అనేటువంటిది తేల్చడం జరిగింది. అంటే దీనివల్ల ఏమవుతుందంటే, నిలబడి ఈరోజు ఎక్కడైనా కానీ, విందుల్లో కానీ, వినోదాల్లో కానీ, పెళ్ళిళ్ళలో కానీ మనం పాశ్చాత్య పోకడలను దిగుమతి చేసుకోవడం జరిగింది. అసలు వాస్తవంగా ఎక్కడ కూడా మన దేశంలో నిలబడి తినేటువంటి అలవాటు లేదు. గత అనేక సంవత్సరాలుగా ఒక ప్రత్యేకమైనటువంటి ఈ దేశ సంస్కృతిని నాశనం చేయడానికి కూడా భాగంగా ఒక విదేశస్తులు కుట్రలు చేయడం జరిగింది. అటువంటి ఒక సాంస్కృతిక కుట్రనే ఈ యొక్క భోజనం చేసేటువంటి విధానం లోపల బఫెల్లో అంటే ఏంటంటే, బర్రె ఏం చేస్తుంది, గేదె అటు తిరుక్కుంటా ఇటు తిరుక్కుంటా భోజనం చేస్తుంటుంది అన్నట్టు, గడ్డి మేస్తుంటుంది. ఆ బఫెల్లో నుంచి ఈ బఫే సిస్టమ్ రావడం జరిగింది. కాబట్టి మనము తినేటప్పుడు ఎవరికి వాళ్ళు మనం ఆలోచించుకోవాలి. నిలబడి తినడం వల్ల ఎటువంటి సౌకర్యం ఉంది, మరి కూర్చొని తినడం వల్ల మరి అది అట్టికారం కానివ్వండి, గంజి నీళ్ళే కానివ్వండి, కూర్చొని తినడం వల్ల మనకు ఏ విధంగా తృప్తి అవుతుంది, ఏ విధంగా మనము ఎటువంటి ఆనందానికి, సుఖానికి లోనవుతాం అనేటువంటిది ఎవరిది వారే పరిశీలించుకోవాలి. కాబట్టి ఇది ఎంత ప్రమాదకరమైనటువంటిదంటే, మనం ఇప్పటికైనా కానీ మన విందులు వినోదాల్లో ఖచ్చితంగా కూర్చొని భోజనం చేయడం అనేటువంటిది మనం నేర్చుకుంటే బాగుంటుంది అనేటువంటిది ఈ విషయాన్ని మనందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా పేపర్లలో ఈ వార్త వచ్చిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే పూర్వం మన పెద్దవాళ్ళు ఏం చేసేవారు, ఎంతమంది వచ్చినా కానీ, ఎన్ని వేల మంది వచ్చినా కానీ, సత్రాల్లో కానీ, పండుగలు, జాతరలో, ఉత్సవాల్లో కూడా అందరూ కూర్చొనే భోజనం చేసేవాళ్ళు. టేకుటాకులు కానివ్వండి, మోతుకాకులు కానివ్వండి, ఇంకా రకరకాలటువంటి నేచురల్గా సహజంగా ప్రకృతిలో లభించినటువంటి విస్తరాకులతోటి మరి కూర్చోబెట్టి బంతి భోజనాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు. అదేవిధంగా పెళ్ళిళ్ళప్పుడు కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా చూశాను. మోతుకాకులు కానివ్వండి, ఇలా టేకుటాకులు కానివ్వండి, ఈ ఆకులతోటి సహజంగా చేసినటువంటి విస్తరాకులు వేసి ఇంటికి వచ్చిన అతిథులందరూ అరిటాకులు కానివ్వండి వాటిపైన భోజనం చేసేవారు. దానివల్ల ఏంటంటే ఆరోగ్యానికి ఆరోగ్యము, సహజానికి సహజము, ఎటువంటి దుష్ప్రభావాలు అనేటువంటి ఉండకుండా మరి కూర్చొని భోజనం చేయడం వల్ల కానివ్వండి, కూర్చొని నీళ్లు తాగడం కానివ్వండి, రకరకాలటువంటి ఈరోజు నిలబడి మరి తినడం వల్ల ఎవరు ఎందుకు తెచ్చుకున్నాం ఇది ఉపద్రవము, మన చేతులారా మన యొక్క ఉపద్రవాన్ని, ఇటువంటి ప్రమాదాన్ని మనమే తెచ్చుకుంటున్నాం. కాబట్టి నిలబడి తినడం అనేటువంటిది చాలా డేంజర్ అనేటువంటిది. దానివల్ల మరి మన కండరాల పైన దుష్ప్రభావాలు ఏర్పడి కండరాల యొక్క శక్తి క్షీణించి అది తద్వారా మరి పేగు క్యాన్సర్కు దారితీస్తుందనే హెచ్చరిక మనం చేయడం జరిగింది. ఇది ఈనాటి హెచ్చరిక కాదు, ఏ రోజు మన పెద్దవాళ్ళు చేశారు. అందరూ కూడా కూర్చొని భోజనం చేయాలి, అందరూ కూడా విస్తరాకుల్లో తినాలి, అందరూ కూడా కూర్చొని నీళ్లు తాగాలని చెప్పారు.
కానీ అవన్నీ కూడా మర్చిపోయి మన సంస్కృతిని మర్చిపోయి మన సంస్కృతి అనేటువంటి మరి కొమ్మను మనమే నరుక్కోవడం జరిగింది. కాబట్టి ఈ సంస్కృతిని నిలబెట్టుకోవాలి. విదేశీ కుట్రల నుంచి ఇటువంటి విధానాల నుంచి బయటపడాలంటే మనందరం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మేలుకోవాలనేటువంటిది ఈ యొక్క డాక్టర్ల యొక్క బృందం యొక్క పరిశోధనలో తేలడం జరిగింది. ఆ విధంగా తెలుసుకొని ముందుకు వెళ్దాం. జై హింద్, జై భారత్.